రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే మా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు రాయలసీమ ఉద్యమకారులు అని చెప్పుకునే చాలా మంది కూడా గడిచిన 2 రోజుల నుంచి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అని చెప్పడం మొదలుపెట్టారు. మాకు చాలా బాధగా ఉంది. ఎందుకు బాధగా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు మా తాత బైరెడ్డి శేషసేనారెడ్డి గారు కూడా ఇదే పోతిరెడ్డిపాడు విస్తీర్ణం పెంచాలని చెప్పి, పెంచితే తప్ప రాయలసీమ బాగుపడదని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేసినారు. ఆ రోజు కథలన్నీ మర్చిపోయినారు. ఈ రోజు రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా పోయి నీళ్ళు అడిగినారనుకో, అన్న మా నియోజకవర్గంలో ఏ రైతు కూడా నాయకుల దగ్గరికి పోయి నీళ్ళు అడగకూడదు. పొరపాటున ఎవరైనా నీళ్ళు అడిగినారనుకో, టీఎంసీ అంటే ఏందో చెప్పంటారు, క్యూసెక్ అంటే ఏందో చెప్పు అంటారు, హై లెవెల్ కెనాల్ అంటే ఏందో చెప్పు అంటారు, లో లెవెల్ కెనాల్ అంటే ఏందో చెప్పు అంటారు, రైట్ బ్రాంచ్ కెనాల్ ఏందో చెప్పు అంటారు, లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ఏదో చెప్పు అంటారు. అవన్నీ చదువుకునే మేము కూడా ఏఈలమో డిఈలమో ఇరిగేషన్ ఆఫీసులోనో పనిచేసింది. ఇవి అడిగేటోళ్లకు టీఎంసీ అంటే ఏమో తెలియదు మాకు, కానీ ఆయన ఏ పార్టీలో ఉంటాడో కూడా మాకు తెలీదు. 2 రోజులకు ఒకసారి మమ్మల్ని విమర్శించడం తప్ప ఏం తెలియదు.